విపరీతమైన వర్షాలకు సంబంధించి ఏ జిల్లాల్లో ఎట్లా పడ్డది ఏంటిది అనేది చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున వరదలతో పాటు మనుషులు కూడా చాలా పెద్ద ఎత్తున తప్పిపోయిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కొట్టుకుపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. కొంతమంది చనిపోయినటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చూద్దాం. జల దిగ్బంధం రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచికొడ్డ వాన. ఖమ్మం అంతా అతలకుతలం పీకల్లోతు నీటిలో ఖమ్మం నీట ముళ్ళ ఓ కాలు నుంచి సామాగ్రి తీసుకొస్తున్న యువకులు అంటూ చూస్తా ఉన్నాం కదా. ఈ విధమైన పరిస్థితి కనబడుతుంది. 23 చోట్ల 25 సెంటీమీటర్లకు పైగా వర్షం. మహబూబాబాద్ జిల్లా ఇనుగర్తి చిన్నగూడూరులో అత్యధికంగా 45 సెంటీమీటర్లు వర్షం దెబ్బకు అతలాకుతలమైన జనజీవనం. 15 మందికి పైగా మృతి. పలువురి గల్లంతు. వేలాది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు. పెదవాగుకు మళ్లీ గండి తెగిన 220 చెరువులు అంటూ చూస్తా ఉన్నాం. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఒకటే వర్షం. రాష్ట్రం మొత్తం మీద ఆదివారం వర్షం కురవని మండలం ఒక్కటి కూడా లేదు. నిలిచి కురుస్తున్న భారీ అతి భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కాలువలు గండ్లు పడ్డాయి. చెరువులు అలుగులు పారాయి. చెక్ డ్యాంలు జలాశయాలు మత్తడి దుంకాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఊర్లన్నీ ఏరులయ్యాయి. వాగులు పొంగి పొర్లి దారులు ముంచెత్తడంతో చాలా గ్రామాలకు బయటి ప్రపంచం సంబంధాలు తెగిపోయాయి. హైదరాబాద్ విజయవాడ మధ్య ఏపీ కర్ణాటక మహారాష్ట్రకు రాకలు నిలిచిపోయాయి. వాగుల్లో కొట్టుకుపోయి వాన నీటి గుంతల్లో పడి 15 మందికి పైగా చనిపోయారు. పలువురి ఆచికి గల్లంతైంది. జల దిగ్బంధంలో చిక్కుపోయి ప్రాణాలు అరచేత పట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న వారు ఎందరో. వర్షాల దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో 80 రైళ్లు పూర్తిగా 5 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. 49 రైళ్లను దారి మళ్లించారు. సోమ మంగళవారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. సో ఇంతమంది చెప్పినా కదా, ఎల్లో అలర్ట్ రెడ్ అలర్ట్ ఇవన్నీ కూడా జారీ అయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. సో ఎల్లో అలర్ట్ ఉంటేనే అది విపరీతమైన వర్షాలు ఉన్నట్టు కనబడతా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ అయింది. అంటే ఖచ్చితంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఇది నాగర్ కర్నూలు జిల్లాలో కొట్టుకోబోతున్న వ్యక్తిని కాపాడుతున్నటువంటి రెస్క్యూ టీం. సోదరుడి నిశ్చితార్థానికి వచ్చి వెళ్తూ మృత్యువడికి మహిళా శాస్త్రవేత్త. మహబూబాబాద్ జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు. తండ్రి గల్లంతు. ముగ్గురులో ఒకరే బతికారు. ఖమ్మం జిల్లాలో దంపతుల గల్లంతు. కుమారుడు క్షేమం. పొంగులేటి కన్నీరు. 12 గంటల నరకయాత్ర. నెక్కొండలో వరద నీటిలో ఆర్టీసీ బస్సు. రాత్రంతా అందులోనే 46 మంది అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉంది. సో ఈ వర్షాల వల్ల ఎక్కడ కూడా అంటే ప్రతి చోట కూడా వర్షం పడుతూనే ఉంది. ఎక్కడ కూడా వర్షం లేదని సమస్య. అంటే వర్షం అనగానే కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల పడదు అనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ నిన్నంతా కూడా మొత్తం రాష్ట్రమంతా ప్రతి ఊర్లో కూడా వర్షం ఖచ్చితంగా పడ్డది అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. విపరీతమైనటువంటి ఎవరైతే గల్లంతయ్యారో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు చూపించాను కదా. ఇగో తన సోదరుడి నిశ్చితార్థం కోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చిన మహిళ యువ శాస్త్రవేత్త తిరుగు ప్రయాణంలో అనూహ్యంగా వరద చిక్కుని మృతి చెందింది. గల్లంతైన ఆమె తండ్రి ఆచూ కోసం గాలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఈ విషయం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన సునవాత్ మోతిలాల్ కుమార్తె అశ్విని బెంగళూరులోని ఐసీఏఆర్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తుంది. తన సోదరి వివాహ నిశ్చితార్థం కోసం 2 రోజుల క్రితమే ఆమె స్వగ్రామానికి వచ్చింది. శుభకార్యం పూర్తి కావడంతో తిరిగి బెంగళూరుకు విమానంలో వెళ్లేందుకు ఆదివారం ఉదయం వర్షంలోని హైదరాబాద్కు తన తండ్రి మోతిలాల్తో కలిసి కారులో బయలుదేరింది. వారి కారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం వద్దకు రాగానే ఉధృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగులో కొట్టుకుపోయింది. ఆ సమయంలో అశ్విని బంధువులకు ఫోన్ చేసి జరిగిన ప్రమాదం చెబుతున్నా కానీ కారు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తండ్రి కూతుళ్లు నీటిలో కొట్టుకుపోగా కొద్దిసేపటికి అశ్విని మృతదేహం లభ్యమైంది. మోతిలాల్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అశ్వరావుపేటలో ఏజీబీఎస్సీ పూర్తి చేసిన అశ్విని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఏజీబీఎస్సీలో బంగారు పథకం, విశ్వవిద్యాలయ స్థాయిలో 6 బంగారు పథకాలు సాధించిన అశ్విని అనూహ్యంగా మృతి చెందింది. సో వ్యవసాయ శాస్త్రవేత్త తన తమ్ముడి నిశ్చితార్థానికి వచ్చి ఎలా బలైందో మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఘటనలు నిన్న అనేకం జరిగింది. దాదాపు 15 మందికి సంబంధించిన ఘటనలు కూడా జరిగినట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. జల దిగ్బంధం రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచుకొట్టిన వాన. పలు చోట్ల రికార్డు స్థాయి వర్షం అంటూ చూస్తూ ఉన్నాం. సో సూర్యాపేట జిల్లా కోదాడలోని షిర్డి సాయి నగర్లో బోట్లలో స్థానికులు తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఖమ్మంలో ఉప్పొంగిన మున్నేరు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం రావడంతో
మొత్తం అతలాకుతలం కావడం జరిగింది. ఇక వరంగల్ జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో తండ్రి కూతురు సహా 6 మృతి చెందారు. కొత్తగూడలో ఒక యువకుడు వాగులో కొట్టుకుపోతుంటే రెవెన్యూ సిబ్బంది కాపాడారు. ఇల్లు కూలి 2 గాయపడ్డారు. మహబూబాద్ జిల్లాలో భారీ వర్షాల వల్ల 4 మృత్యువాత పడ్డారు. తాడ్వాయి మండలం కాలోపల్లి వద్ద వెంగమాంబ చెరువు మొత్తడి వరదలో మునిగి జరిపోతుల మల్లికార్జున్ మృతి చెందాడు. గూడూరు మండలం బోలేపల్లిలో పిడుగుపడి తిరుపతమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. తొర్రూరు మండలం వెంకటాపురం శివారు బర్ల చెరువులో చేపల వేటకు వెళ్లి గుండాల నర్సయ్య అనే వ్యక్తి వరద నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లా దుగ్గిడి మండలం శివారులోని చెరువులోకి గుర్తులు తెలియని వృద్ధురాలి మృతదేహం కొట్టుకువచ్చింది. మహబూబాద్ జిల్లాలోని కే సముద్రం ఇంటికన్న రైల్వే స్టేషన్ వద్ద మధ్య మోరి పూర్తిగా కొట్టుకుపోయింది. సో ఎవరైనా కానీ జాలర్లు కానీ ఎవరైతే చేపలు పట్టుకుందామనేటువంటి ఆలోచనతో ఉన్నాళ్ళు దయచేసి విరమించుకోండి. ఎందుకంటే వరద ఉధృతి పోతా ఉంది. సో మీరు ఏదో చిన్నగా ఉంది అని చెప్పేసి దూకంగానే ఇమీడియట్గా అది పెద్ద వాగుండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కొట్టుకుపోయేటువంటి అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా చేపలు పడ్డం కానీ చెరువుల వద్దకు వెళ్ళి రిస్క్ చేయడాలు లాంటివి చేయకండి దయచేసి. చూడండి, ఆదివారం అత్యధిక వర్షం పడ్డ మండలాలు చూడండి. మహబూబాద్లో 45.6 సెంటీమీటర్లు, ఎక్కడ ఇనుగుర్తి, చిన్నగూడూరు 45, నరసింహులపేట మహబూబాద్లో, అంటే మహబూబాద్లోనే దాదాపు 9 మండలాలలో 33 నుంచి 45 సెంటీమీటర్ల వర్షం పడ్డది. అదేవిధంగా ఖమ్మంలో, దానికి పక్కనే ఖమ్మం ఉంటాయి కాబట్టి ఖమ్మంలో కూడా అదేవిధంగా పరిస్థితి కనబడుతుంది. మహబూబాద్లో కూడా అదేవిధంగా పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నెక్కొండలో, భద్రాద్రి కొత్తగూడెంలో, ఖమ్మంలో, ఇట్లా మొత్తానికైతే వరంగల్, మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జనగామ, అదేవిధంగా ములుగు, సూర్యాపేట, ఇలా చాలా పలు జిల్లాలో మాత్రం విపరీతమైనటువంటి వర్షం అయితే పడినటువంటి సందర్భం కనపడతా ఉంది. సో ప్రమాదం అంచున ఖమ్మం మున్నేరు బ్రిడ్జ్ అంటూ ఇంకొకరిని చూస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లా కోదాలోని 28వ వార్డులో ఎక్స్కవేటర్ సాయంతో ముంపు ప్రాంతవాసులు తరలిస్తున్నటువంటి స్థానికులు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే ప్రతి దశలోనూ కూడా ఎక్కడైతే అధికారులను కొంత అలర్ట్ చేసి ఇంకా ఏవైతే అత్యవసర సేవలు ఏవైతే అవసరం ఉంటాయో వాటిని చాలా వెంటనే పునరుద్ధరించని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కాలువ జీటీ తరఫున మేమైతే కోరుతా ఉన్నాం. విపరీతమైన వర్షాలకు సంబంధించి ఏ జిల్లాల్లో ఎట్లా పడ్డది ఏంటిది అనేది చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున వరదలతో పాటు మనుషులు కూడా చాలా పెద్ద ఎత్తున తప్పిపోయిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కొట్టుకుపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. కొంతమంది చనిపోయినటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చూద్దాం. జల దిగ్బంధం, రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచికొట్టిన వాన, ఖమ్మం అంతా అతలాకుతలం, పీకల్లోతు నీటిలో ఖమ్మం నీట ముళ్ళ ఓ కాలు నుంచి సామాగ్రి తీసుకొస్తున్న యువకులు అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఈ విధంగా పరిస్థితి కనబడుతుంది. 23 చోట్ల 25 సెంటీమీటర్లకు పైగా వర్షం. మహబూబాద్ జిల్లా ఇనుగర్తి, చిన్నగూడూరులో అత్యధికంగా 45 సెంటీమీటర్లు వర్షం దెబ్బకు అతలాకుతలమైన జనజీవనం, 15 మందికి పైగా మృతి.